వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అన్నమయ్య జిల్లా టిసుండుపల్లె. అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండలంలోని స్థానిక ఎంసీఆర్ కళ్యాణ మండపం నందు నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం అజయ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి, ఉమ్మడి కడప జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అమర్నాథ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అజంతమ్మ మాట్లాడుతూ మండలంలోని నీటి సమస్య గురించి ఎంపీ దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి ఖచ్చితమైన హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని ఘనంగా సభను విజయవంతంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అలానే వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్దలు మిథున్ రెడ్డి గారు, అలానే మేడ రఘునాథ్ రెడ్డి గారికి, మన శాసన సభ్యులు మల్లికార్జున రెడ్డి గారికి, అలానే మన జెడ్పీ చైర్మన్ కాబోయే ఎమ్మెల్యే ఆకేపల్లి అమర్నాథ్ రెడ్డి గారికి, అలానే మన వేదిక అలంకరించిన ఇంకా మండల గ్రామ నాయకులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏప్రిల్ మంత్లోనే ఎలక్షన్స్ వస్తున్నాయండి. కానీ మన ప్రీతమ ముఖ్యమంత్రి చాలా గొప్ప సంక్షేమ పథకాలు చేశారు. అలానే అభివృద్ధి పథకాలు కూడా చాలా గొప్పగా చేశారు. కొందరికి అపోజిషన్ లేడానికి కొందరికి కనపడకపోవచ్చు. జగనన్న లాంటి ఇంత పెద్ద గొప్ప సంక్షేమ పథకాల వల్ల అపోజిషన్ అనేది కొట్టుకోపోయింది. అపోజిషన్ పార్టీ తట్టుకోలేకనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు. పవన్ కళ్యాణ్ కలుపుకొని వాళ్ళిద్దరి పార్టీ సరిపోనందువల్ల మూడో పార్టీ మళ్ళా బీజేపీని మూడు సార్లు కలిసి పోటీ చేసి 2009లో విడిపోయారు, 2019లో విడిపోయారు. మళ్ళా 2024లో మళ్ళా బీజేపీతో కలుసుకొని ఎలా అయినా గెలవాలి, జగన్ రెడ్డి గారి పైన గెలిచి ప్రయత్నం చేయాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మొద్దండి. ఎందుకంటే వారు గెలుస్తానే వెంటనే బీజేపీతో విడిపోతారు, పవన్ కళ్యాణ్ గారితో విడిపోతారు, ప్రజలతోనూ విడిపోతారు. వారు 3 సార్లు ప్రతిసారి 2009లో కూడా బీజేపీని తిట్టి జీవితంలో భవిష్యత్తులో బీజేపీతో నేను ఉండను కలవనన్నారు. కానీ అలానే 2014లో మళ్ళీ కలుసుకున్నారు. మళ్ళీ 2019లో భవిష్యత్తులో నేను కలవను, నాకు మన ఆంధ్రప్రదేశ్కే చాలా అన్యాయం జరిగింది బీజేపీ వల్ల అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళా దేశ భవిష్యత్తు కోసం, మళ్ళా రాష్ట్ర భవిష్యత్తు కోసంగా మేము మళ్ళా కలుసుకోవాలి, ఇది చాలా అవసరం అని ఆయన గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ వారు చంద్రబాబు నాయుడు గారికి అవసరం కోసమే ఆయన కలుపుకుంటున్నారు. కానీ ముస్లిం సోదరులు కానీ, మైనార్టీలు కానీ, హిందువులు కానీ ప్రజలందరూ ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ స్టేట్కి ఎవరైనా ఉపయోగపడుతున్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన మాట ఇస్తే మాట తప్పడు. మాట ఇచ్చిన 9 నవరత్నాలని చెప్పారు. ఇంతవరకు ఆయన 99% సాధించడం జరిగింది. ఈ నెక్స్ట్ 5 ఇయర్స్లో కూడా ఇంకా ఆయన కొత్తగా చేయబోతున్నారు. ఈరోజు సిద్ధం సభ 15 లక్షల మంది కలవాల్సిన అవసరమే లేదు. 50% కన్నా ఎక్కువగా ప్రజల సహకారం ఉంది, ప్రజల మద్దతు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన సింగల్, ఆయన పులివెందుల సింహం కాదండి, ఆయన మన తెలుగు రాష్ట్రానికే సింహం లాంటి వారు, గొప్ప లీడరు. ఆయన ప్రజలే సహకారం, ప్రజలే ఆయన పార్ట్నర్. రాష్ట్రంలో విధంగా, కేంద్రంలో విధంగా ప్రవర్తిస్తున్నారు మీ సీఎం అని చెప్పి ఒక ఆరోపణలు ఉంటాయి. దానిపైన మీరేనండి, జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర అవసరాల కోసంగా పైన ఎవరున్నా ఉండేవండి, ఏ పార్టీ అయినా ఉండేవండి, వాళ్ళ సహకారం మనం తీసుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా పర్ఫెక్ట్గా, ఆయన పర్ఫెక్ట్ లీడర్గా, ఒక చీఫ్ మినిస్టర్గా, ఆంధ్రప్రదేశ్ లీడర్గా ఆయన ప్రవర్తిస్తున్నాడే తప్ప ఆయన సొంత స్వార్థాల కోసం ఎక్కడ ప్రవర్తించట్లేదు. మన రాష్ట్ర అభివృద్ధి గురించి చాలా గొప్పగా ప్రయత్నం చేస్తున్నారు. ఇంత గొప్ప సంక్షేమ పథకాలు మిగతా స్టేట్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఫాలో అవుతున్నారండి. ఉదాహరణకు లాస్ట్ 3 months బ్యాక్ తెలంగాణలో గెలిచిన ఒక ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. కూడా ఇంతవరకు నిర్వర్తించలేదు. మిథున్ రెడ్డి సార్, మీరు ఎంపీగా ఇన్ని రోజులు ఉన్నారు,
సుండిపల్లి మండలానికి సంబంధించి ఎటువంటి ఏ సమస్యలు పరిష్కరించలేదని ఆరోపణలు ఉన్నాయి, దానిపైన మీ పనికిరాని వ్యక్తులు చేసే ఆరోపణలు ఈరోజు ప్రభుత్వ పరంగా జరిగిందని కూడా ఈరోజు ఇచ్చా కెనాల్స్ సర్వే చేసి ఈరోజు ప్రాజెక్టు రెడీ అవ్వడం జరిగింది. ఈరోజు పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ దాదాపు 10,000 కోట్ల పైన పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు డిజైన్ కూడా పూర్తయింది. త్వరలోనే అవి టెండర్స్ రోలమడుగు కూడా ఇంతవరకు పూర్తి కాలేదని ఆరోపణలు ఉన్నాయి సార్. టెండర్లు పూర్తయి పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. తద్వారా సిఎస్ఆర్ ద్వారా ఊరు డెవలప్మెంట్, డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది ఉండదు. అదేవిధంగా రాబోయే రోజుల్లో పథకం కూడా మన సుందరపల్లి సార్ బిఎస్ఎన్ఎల్ ఇంతవరకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మామూలుగా గవర్నమెంట్కి సంబంధించి అన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు బిఎస్ఎన్ఎల్ ఇచ్చేస్తుంది సార్. ఇక్కడ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు, దానిపైన సార్. బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఇప్పటికే దాదాపు 2 టవర్స్ ప్రపోజ్ చేసి పెట్టడం జరిగింది. ఇంకా కూడా ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడికి బిఎస్ఎన్ఎల్ టవర్స్ కూడా ప్రపోజ్ చేస్తాము. రాజంపేట కాన్స్టిట్యున్సీలో కూడా అనేక టవర్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. రాజంపేట కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ పబ్లిక్ రిప్రజెంటేషన్ వస్తే అక్కడ టవర్స్ ప్రొవైడ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. సార్ ఎలక్షన్ మేనిఫెస్టోలో రుణమాఫీ అనేది ఖచ్చితంగా